హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? ఏంటి ఇక్కడ చెట్లు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మొన్న మేము దివాన్ చెరువు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ఊరుంది. దాని పేరే శ్రీరామపురం. ఈ చెట్లకి, ఆ ఊరికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఒక చిన్న కనెక్షన్ అంతే. అదేంటో తెలుసా? ఇక్కడ కనిపించేవన్నీ కూడా కాజు చెట్లండి. మేమెళ్ళే దారంతా కూడా అవే చెట్లున్నాయండి. మాకు తెలిసిందేంటంటే, అక్కడ చిన్న కాజు ఫ్యాక్టరీ ఉందని. ఇక్కడ చూడండి, చాలా దగ్గరగా చూపిస్తున్నాను నేను కాజు చెట్లు. ఇప్పుడు మనం ఆ ఫ్యాక్టరీలోనికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా? ఈ మిషన్స్ కాజు కాయలని కట్ చేసే మిషన్స్ అంట. ఇక్కడ చూడండి కాజు కాయలన్నీ కూడా కి కింద పోశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది వర్క్ కూడా చేస్తున్నారు. చూడండి. అవన్నీ కూడా శుభ్రం జేస్తున్నారు వీళ్ళు. కట్ చేసిన కాజు కాయ నుండి కాజును సెపరేట్ చేస్తున్నారు. కాజుని బయటికి తీస్తున్నారు. చూడండి ఆవిడ మనకి చూపించారు కూడా. ఇక్కడ చూడండి పని అనేది ఎంత నీట్‌గా చేస్తున్నారో. పాడైనవి పక్కన పెట్టి మంచివనేవి కూడా పక్కన పెడుతున్నారు. నేను కూడా ఒక కాజుని తీసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఆవిడ పక్కనున్న ఒక పిండి లాంటి ఒక ఐటెంలో చేతులను ముంచి ఈ పననేది చేస్తున్నారు. కాజుని డైరెక్ట్‌గా మనం వలచటం ద్వారా మన చేతులకి పుండ్లనేవి పడతాయి. అందుకనే వారు ఆ యొక్క పిండిలో చేతులను ముంచి ఈ కాజులను ఒలుస్తున్నారు. కాజు కాయని ఈ మిషన్‌తో ఎలా కట్ చేస్తారు అంటే ఆవిడ చూపించారు. ఇలా కాజు కాయని పెట్టి ఇలా కిందకి ప్రెస్ చేస్తే మిషన్‌ని అది 2గా విడిపోయి కింద పడుతుంది. అలా చూపించారు. అలా చూపించిన వెంటనే మనం ఊరుకుంటామా? మనం కూడా ట్రై చేసాము ఎలా వస్తుందో అని చెప్పి. నేను కూడా ఒక కాజు కాయని పెట్టి ప్రెస్ చేశాను. నిజం చెప్పాలంటే అవి 2గా విడిపోలేదు. అయితే ఆవిడ ఇంకో కాజు కాయని ట్రై చేయమన్నారు. ఆవిడే పెట్టారు ఈసారి కాజు కాయని. అప్పుడు నేను ప్రెస్ చేసిన వెంటనే అవి 2గా విడిపోయాయి. కాజు కాయని పెట్టే విధానం కూడా ఉందంట. ఆ విధంగానే పెడితేనే ఆ కాయని అవి 2 భాగాలుగా విడిపోతాయంట. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే మనకి రాని పనిలో మనం వేలు పెట్టకూడదు అని చెప్పి. ఇక్కడ చూడండి కాజు కాయలను నేను 2 చేతులతో తీసి ఇలా చూపిస్తున్నాను. నేను చేస్తున్నానని మా పిల్లలు కూడా చూడండి కూడా చూపిస్తామని చెప్పి మా పిల్లలు కూడా 2 చేతులతో చూపిస్తున్నారు. ఇవి ఒలిచి పక్కన పెట్టిన కాజులండి. చూడండి నేను ఒకసారి ఇలా చూపిస్తున్నాను. చిన్న వీటిని బాయిల్ చేసి వేరే సెక్షన్స్‌కి పంపిస్తారంట. అక్కడికి వెళ్దాం మనం. బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేస్తారంట. ఇక్కడ చూడండి ఈవిడ చూసారా ఎంత బాగా ఒలుస్తున్నారో. పని అయితే ఎంత నీట్‌గా చేస్తున్నారో. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము. కొన్ని కాజులు అనేవి క్లీన్ చేస్తున్నారండి. కొన్ని కాజులు క్లీన్ అయినవి నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి చాలామంది వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి క్లీన్ చేసిన కాజులను కూడా నేను మీకు చూపిస్తున్నాను. కాజులండి గుళ్ళు కావాలంటే గుళ్ళు ఇస్తారండి. మనకు వద్దు మనకు అనుకుంటే బద్దలు కావాలన్నా బద్దల రూపంలో కూడా మనకి కాజు అనేది ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ చూడండి బద్దలు అనేవి మెయిన్ సెక్షన్ అండి. అదే ప్యాకింగ్ సెక్షన్. ఇప్పుడు వెళ్దాము మనం. చూసారా ఇక్కడ ప్యాకింగ్ బ్లూ కవర్లో చేస్తున్నారు. ఒక వన్ సైడ్ వైట్ వన్ సైడ్ బ్లూ కలర్లో ఉంది. చూడండి ప్యాకింగ్ నీట్‌గా ఉంది. వర్క్ కూడా ఇక్కడ చాలా శుభ్రంగా చాలా మంచిగా ఉంది. నాకు చూసిన వెంటనే ఎంతో బాగా నచ్చిందండి. చూడండి మేము కూడా తీసుకున్నాము. మేము గుళ్ళు తీసుకున్నామండి. హాఫ్ కిలో తీసుకున్నాము. రాజమండ్రి వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.